అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'హసుర' 30వ భాగం. అర్జున్‌కి ఫోన్ చేసి రేపు టెంపుల్‌కి పిలిపించమని చెప్పాడు ఏకే. ఇంటికి వెళ్ళగానే నీతో మాట్లాడాలి, గుడికి రమ్మని అర్జున్‌కి ఫోన్ చేసింది వేద. ఉదయమే గుడికి వెళ్ళాలి కాబట్టి తలారా స్నానం చేసి చీర కట్టుకొని బయటకొచ్చింది వేద. ఎక్కడికి? తల్లి అనుమానంగా అడిగింది. అది అమ్మా అంటూ తడబడుతుంటే అక్కడే ఉన్న రాఘవయ్య, ఏం నివ్వి, ఇవాళ గుడికెళ్తానని నిన్నే చెప్పావు, వద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు. నిర్మలాని గమనిస్తూ కోపాన్ని నటిస్తూ వేద వైపు చూసి సైగ చేస్తూ అన్నాడు. గుడికా? నాకెందుకు చెప్పలేదు? నాకు చెప్తే నేను వచ్చేదాన్నే. ఇప్పటికే ఆలస్యమైంది అంటూ రాఘవయ్య వైపు తిరిగి, అదెక్కడికో వెళ్తాననట్లేదు, గుడికేగా, వెళ్ళనివ్వండి అంది నిర్మల. వేద తండ్రి వైపు ప్రేమగా చూసి చిన్నగా నవ్వి అక్కడి నుండి పరిగెత్తింది. నివ్వి, ఓ నిమిషమాగు. గుమ్మం వరకు వెళ్ళిన వేదాని నిర్మల పిలిచింది. తమ్ముడొస్తాడు, తోడుగా తీసుకుని వెళ్ళు, ఒక్కదాని వెళ్ళకు అంటూ కేశవాన్ని పిలిచి వేదాతో గుడికి వెళ్ళమని చెప్పింది నిర్మల. చాలా సంవత్సరాల తర్వాత తన తమ్ముడితో కలిసి నడుస్తుంటే తృప్తిగా అనిపించింది. అక్క, నీకు అమ్మ మీద కోపం ఉందా? అడిగాడు కేశవ. లోకంలో ఏ అమ్మైనా మన కోసమే ఆలోచిస్తుంది. అమ్మని ద్వేషించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? తల మీద తడుతూ చిరునవ్వుతో చెప్పింది వేద. నువ్వు ఎంత మంచిదానివక్క. అప్పుడేం జరిగిందో నాకు తెలియకపోయినా అమ్మ ఆరోగ్యం కోసం నిన్ను బయటికి వెళ్ళిపోమ్మన్నాను. ఒంటరిగా గదిలో కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చానో. ఏదైతే ఏంటి, నువ్వు వచ్చేశావు. ఇంకెప్పుడు అమ్మకిష్టం లేని పని చెయ్యకు అన్నాడు కేశవ. ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థమై అతన్ని చూసి పెదాలు బిగిస్తూ చిన్నగా నవ్వింది. గుడికి వెళ్లే దారి మధ్యలోనే పల్లవి ఎదురైంది. కాలేజ్ లేదా కేశవ? చాలా రోజులకి గుడికొస్తున్నావు అంది పల్లవి. ఇవాళ హాలిడే, అమ్మక్కకి తోడెళ్ళమంటేను ఇలా వచ్చాను. మేఘ ఏది, కనిపించట్లేదు? కేశవ అడిగాడు. అది ఇంట్లోనే ఉంది, అమ్మ దగ్గరికి వెళ్తుందేమో. తమరేం త్యాగాలు చేసి గుడికి రానవసరం లేదు, కానీ వెళ్ళి మేఘాన్ని చూసుకో అంటూ పల్లవి వేద చేతిని పట్టుకుంది. తనక్కతో ఏదైనా మాట్లాడితే బావతో కూడా తిట్లు తినాల్సి వస్తుందని సరే అని తల ఊపి మేఘ దగ్గరికి బయలుదేరాడు కేశవ. ఇద్దరూ కలిసి గుడి మెట్లెక్కుతూ, నివ్వి, నువ్వు చెప్పు, అర్జున్ని పెళ్లి చేసుకోవటం ఇష్టముందా లేదా అడిగింది పల్లవి. నిజం చెప్పాలంటే నాకిష్టం లేదక్కా. ఆ పెళ్లి నా వల్లే ఆగిపోయింది. తప్పించుకోవటానికే ప్రయత్నించాను. అప్పుడు అతను కాకుండా ఎవరైనా అయ్యుంటే చేసుకునేదాన్నేమో. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఏకేని గుర్తు చేసుకుంటూ చెప్పింది వేద. పైకెక్కుతూ చివరి మెట్టు వరకు వచ్చేశారు. నీ మనసులో మాటేంటో అమ్మకి చెప్పొచ్చు కదా, అర్థం చేసుకుంటుంది పల్లవి అంది. అర్థం చేసుకోకపోయినా అర్థమయ్యేలా నేను చెప్తాను. ఆవిడ మనసు ఏకేనే మారుస్తాడు. వెనకాల నుండి ఏకే గొంతు వినపడగానే వేద తుల్లిపడింది. తడబడుతూ వెనక్కి పడిపోబోయింది. ఏకే భుజాల మీద చేతులు వేస్తూ వేదాన్ని పట్టుకున్నాడు. ఈ శారీలో పన్నీరు ముక్కల భలే ఉన్నావు, తినాలనిపిస్తుంది వేద కళ్ళల్లోకి చూస్తూ కవ్వింపుగా అన్నాడు ఏకే. ఆ ఇద్దరినీ చూసి మూసిమూసిగా నవ్వుకుంది పల్లవి. గొంతు సరిచేసుకున్నట్టు తగ్గింది. వేద కంగారు పడుతూ ఇబ్బందిగా పల్లవి వైపు చూసి సరిగ్గా నిల్చుంది. అక్క, అది నేను రమ్మని చెప్పలేదు అంటూ ఏదో చెప్పబోతుండగా, నాకు తెలుసులే, అతనే నిన్ను రమ్మన్నాడు. కేశవాన్ని తప్పించి నిన్నిక్కడికి తీసుకురమ్మన్నాడు. గుడి వెనక్కెళ్ళి మాట్లాడుకోండి, నేను గుడిలోకెళ్ళొస్తాను అంటూ నవ్వి పల్లవి గుడి లోపలికి వెళ్ళిపోయింది. ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ఏకేతో పాటు గుడి వెనక్కి వెళ్ళింది వేద. ఏంటి, లంగా ఓని వద్దన్నానని చీర కట్టుకున్నావా? ఇందులో ఇంకా సెక్సీగా ఉన్నావు. ఎత్తు తక్కువగా ఉన్న గోడ మీద కూర్చుని ఎదురుగా ఉన్న వేద మీదకి చిన్నగా వంగుని చెప్పాడు. ఛీ, ఇది గుడి, అలాంటి మాటలు మాట్లాడకూడదు. వేద చెంపలేసుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ అంది. ఇప్పటి వరకు ఎప్పుడు గుడికెళ్ళలేదు, నీకోసమే రెండోసారి వచ్చాను. అయినా చెప్పు, గుడిలో ఉన్న శివుడికి ఇద్దరు భార్యల్లేరా? ఒకరు కాకపోతే ఇంకొకరు. నాకు ఉన్నది ఒక్కదానివే. నా భార్యతో నేను మాట్లాడడం కూడా తప్పేనా అన్నాడు ఏకే. వేదాకి సిగ్గుగా అనిపించింది. దేవుడి గురించి అలా మాట్లాడతారా?
ఏం పర్వాలేదు, శివుడు నా పార్టీనే. అయినా నువ్వెందుకు ఇప్పుడు లావెండర్ స్ప్రేతో వచ్చావు? అది నా కోసమేగా. ఏకే కన్ను గీటుతూ అన్నాడు. వేద అలుగుతున్నా, కవ్వించి ఏడిపించాలన్నా చాలా నచ్చింది ఏకేకి. ఇంకా ఏడిపించాలి అనుకున్నాడు. ఏంటి, ఏం మాట్లాడావు? నాకు కోపం వస్తుంది. మీరిక్కడుంటే ఇలానే మాట్లాడతారు. గుడి వరకు వచ్చి దర్శనం చేసుకోకపోతే ఎలా? మీకో విషయం తెలుసా? ఈ గుడికో ప్రత్యేకత ఉంది. 5 ఒత్తుల దీపం వెలిగించి మనసులో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది. అవునా? ఇలాంటివన్నీ నువ్వు నమ్ముతావా? నవ్వుతూ అడిగాడు ఏకే. నమ్ముతాను. నేను చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాను. అలా చాలాసార్లు చేశాను. జరిగాయి కూడా. మా అమ్మ నాతో మాట్లాడాలని 5 ఒత్తులతో దీపం వెలిగించాను. మీరే చూస్తున్నారుగా, అమ్మ నాతో మాట్లాడుతుంది. సంబరంగా, ఆశ్చర్యంగా ఏకేని నమ్మించడానికి ప్రయత్నిస్తూ చెప్పింది. అయితే మీ అమ్మ మాట్లాడింది నా వల్ల కాదన్నమాట. ఆ శివయ్య వల్ల. సరే, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? ఇద్దరం వెళ్ళి దీపం వెలిగిద్దామా? ఏకే అంటంతో వేద ఆశ్చర్యంగా చూసింది. ఇన్నిసార్లంత ముద్దుగా చూశావంటే కింది పెదవిని కొరికేస్తా. కొరకడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఏకే. ఆ, వెళ్దాం వెళ్దాం. గుడిలో ఏంటి? అలిగినట్టుగా మొహం పెట్టింది వేద. అయితే మరెక్కడైనా ఓకేనా? ఇంటికి వెళ్దామా? బొగ్గ మీద చిటికేస్తూ అన్నాడు. తాను ఎన్ని సంవత్సరాలుగా చూసిన ఏకే గుర్తొచ్చాడు. ఇప్పుడు ఏకేలో చాలా మార్పు వచ్చింది. అతనిలో ప్రేమ కోణం కూడా ఇంతలా ఉంటుందని ఎవ్వరూ ఊహించుండరు. ఇద్దరూ వెళ్ళి గుడికి కుడి భాగంలో ఉన్న స్వస్తిక్ గుర్తు మీద 5 ఒత్తులతో దీపం వెలిగించారు. ఆ, నేనెప్పుడు నిన్ను నమ్మలేదు, కానీ నా వేద నమ్ముతుంది కాబట్టి అడుగుతున్నాను. వేద ఏదనుకుంటే అది జరగాలి. వేదాకి వినపడేలా అన్నాడు ఏకే. కోరికలెప్పుడు మనసులోనే కోరుకోవాలి, అలా బయటికి అనకూడదు అంటూ వేద కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంది. బాస్ దగ్గర నేను విషయం దాచాను. అది తెలిసినా సరే మా బంధం చెడిపోకుండా చూడు శివయ్య, కోరుకుంది వేద. దేవుడితోట వైర్లెస్ కమ్యూనికేషనా? పేదాలు కదిపితే వినపడుతుందా? సరదాగా అన్నాడు ఏకే. "ఉష్, దేవుడితో ఆటలేంటి? లోపలికెళ్ళి అర్చన చేయించుకుందాం రండి." నోటి మీద వేలు నుంచుకొని అంది వేద. ఇద్దరూ లోపలికి వెళ్లారు. పంతులు గారు అర్చన కోసం అడిగిన గోత్రనామాలని ఏకేవి కూడా తనే చెప్పింది. నిజానికి ఏకేకి కూడా తన రాశి నక్షత్రం తెలియవు. అలాంటిది వేదాకెలా తెలిసిందో అర్థం కాలేదు. దేవుడికి హారతిచ్చి కొంచెం విభూదిని అరచేతిలో పెట్టారు పంతులు గారు. వేద అందుకొని బయటకొచ్చింది. నా గురించి నీకెలా తెలుసు? ఎక్కడ ఫైల్స్లో కూడా లేవ్వే? వేద వెనకాలే వస్తూ అడిగాడు. నేను మీ పియ్యని, నాకన్నీ తెలుస్తాయి, తెలుసుకుంటానలా అంటూ మాటని దాటించి ఏకే నుదుటి మీద విభూదిని పెట్టి కళ్ళల్లో అది రాలకుండా విభూది కింద చేతి నడ్డు పెట్టి మునివేళ్ల మీద నిల్చుని చిన్నగా ఊదింది. వేద ప్రతి కదలిక ఏకేకి చాలా నచ్చింది. ఇంత ఆనందాన్ని, ఇంత అందాన్ని 5 సంవత్సరాలు ఎలా వదులుకున్నాను? మనసులోనే అనుకుంటూ ఆమె నడుం మీద చిన్నగా గిల్లి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి ఒత్తుకున్నాడు. వేద ఒళ్ళు మెత్తగా తగిలింది. ఏం చేస్తున్నారు? వేద కంగారు పడుతూ అటూ ఇటూ చూస్తూ అతనికి దూరంగా జరగబోయింది. 1/2 ఇంచు కూడా కదలనివ్వలేదు. ఇంకా దగ్గరికి హత్తుకున్నాడు. అసలెందుకిలా ఉన్నావు? మత్తెక్కించేలా. ఇదివరకు నువ్వు పక్కనుంటే కానీ ఏ ఆలోచన వచ్చేది కాదు. ఇప్పుడు నువ్వు పక్కనుంటే ఎలాంటి ఆలోచన రావట్లేదు. ఆ ఒక్కటి తప్ప. ఏకే అంటుంటే అతని ఛాతి మీద చేతిని పెట్టి తోసేస్తూ నవ్వుతూ దూరంగా పరిగెట్టింది వేద. వేద, నాకు కోపం వచ్చింది. ఏకే గట్టిగా అరిచాడు. వెనక్కి తిరిగి పరిగెత్తుకునొచ్చి శివయ్య, నన్ను క్షమించు అంటూ ఇబ్బందిగా కౌగిలించుకుంది. నా కోపం వచ్చిన ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించాలి, లేదంటే మళ్ళీ కోపం వస్తుంది చిరుకోపంగా అన్నాడు ఏకే. వేద వెళ్ళొస్తానంటూ తల ఊపి వెనక్కి తిరగగానే అక్కడ అర్జున్ కనిపించాడు. నివేద, ఇక్కడున్నావా? నీకోసం ఎప్పటినుండో వెతుకుతున్నాను. నువ్వు రమ్మన్న టైంకి కరెక్ట్గా వచ్చాను. ఫోన్ చేసి ఏదో మాట్లాడాలన్నావు. నేను కూడా నీతో చాలా మాట్లాడాలి. వెనకాల ఉన్న ఏకేని గమనించకుండా అర్జున్ మాట్లాడుతూనే ఉన్నాడు. వేదాకి భూమి కంపించినట్టు అనిపించింది. వణుకుతున్న ఒళ్ళుతో వెనక్కి తిరిగి చూసింది. ఏకే పిడికిలి బిగుసుకుంది. దవడెముకలు కోపంతో కదులుతున్నాయి.
ఏమైంది వేద? ఎందుకలా ఉన్నావు? అర్జున్ అడుగుతూ వేద భుజం మీద చెయ్యేశాడు. ఏం లేదు, ఏం లేదు అంటూ ఒక అడుగు వెనక్కి వేసి ఏకే వైపు చూసింది. అక్కడ ఏకే కనిపించలేదు. అర్జున్ వైపు తిరిగేసరికి అతని వెనకాల ఉన్నాడు. వేద గుండె జల్లుమంది. మాట్లాడాల్సింది నేను, నాతో మాట్లాడు, నా పిల్లతో నీకేం పని అంటూ ఏకే అర్జున్ భుజం మీద చెయ్యి వేశాడు. ఏంటి నివేద, ఏం మాట్లాడుతున్నాడతను? ఈమెని నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఏకేతో అన్నాడు అర్జున్. వెంటనే తన పాకెట్లో నుండి గన్ తీసి అర్జున్ నుదుటి మీద పెట్టి ఒక్కటే షాట్ వేశాడు. చుట్టూ అంతా తిరిగిపోతున్నట్టు అనిపించి కళ్ళు పెద్దవి చేసి చూసింది వేద. ఏమైంది నివేద? తన ముందున్న అర్జున్ మళ్ళీ అడిగాడు. ఏంటి ఇదంతా ఊహ? నిజంగా ఇప్పుడే జరిగినట్టు ఉంది అని మునివేలతో కనతలు రుత్తుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. ఇప్పుడు ఏకే నిజంగానే కనిపించలేదు. అర్జున్ వైపు తిరిగి చూసేసరికి ఏకే నిజంగానే అర్జున్ వెనకాలే ఉన్నాడు. ఏదో మాట్లాడబోతూ అతని భుజం మీద చేయి వేయబోయాడు ఏకే. ఆమెకొచ్చిన ఊహే నిజమవుతుందని భయపడ్డ వేద ఏకేని చూస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. అర్జున్ ఆమెను అందుకునే లోపే వెనకాలే ఉన్న ఏకే ఒక్కసారిగా వేదాన్ని పట్టుకొని తన ఒడిలోకి తీసుకున్నాడు. అకస్మాత్తుగా ఏకే ఎక్కడి నుండొచ్చాడో అర్జున్కి అర్థం కాలేదు. అర్జున్ వేదాన్ని లేపటానికి చెంప మీద తట్టబోయాడు. అలా జరగకుండా ఏకే అతని చేతిని పట్టుకొని వెంటనే మంచినీళ్ళు తీసుకురా అనగానే అర్జున్ మంచినీళ్ల కోసం గుడి వెనక్కి పరిగెత్తాడు. ఎంత లేపటానికి ప్రయత్నించినా వేదాకి స్పృహ రాలేదు. ఆమె బొగ్గలు నొక్కుతూ పెదాలు ఆనించి గాలి ఊదాడు ఏకే. ఏదో జరుగుతున్నట్టు అనిపించి వేద కళ్ళు తెరిచి చూసింది. అంత దగ్గరగా ఉన్న ఏకే మొహాన్ని చూసి కంగారు పడిపోయింది. మీకెప్పుడు ఇదేనా అంటూ లేవబోయింది వేద. ఏకే ఆమెని నిలబడనివ్వలేదు. చేతుల్లోకి తీసుకుని గుడిమెట్లు దిగుతూ బయటికి తీసుకొచ్చాడు. టీ ఎందుకంత స్ట్రాంగ్గా తాగావు? ఖాళీ కడుపుతో అలా తాగితే మంచిది కాదు. ఇంకా ఏమీ తినలేదా అంటూ వస్తున్న ఏకేకి పల్లవి ఎదురైంది. ఏమైంది నివేదాకి అంటూ కంగారుగా అడిగింది. ఉదయం నుండి ఏమీ తినలేదనుకుంటా, కళ్ళు తిరిగి పడిపోయింది. ఇక్కడెక్కడైనా హోటల్ ఉందా? ఏకేని చూసి నుదురు మీద అరచేత్తో కొట్టుకుంది వేద. నేను కంగారు పడింది మీరు వాడిని ఎక్కడ చంపేస్తారా అని. ఇలా తిండి తినక కాదు మనసులోనే అనుకుంది వేద. నేను బానే ఉన్నాను, నన్ను కిందికి దింపండి. ఈసారి అంత స్ట్రాంగ్గా టీ తాగావంటే వేపు పగలగొడతాను కసురుకున్నాడు ఏకే. వేద స్ట్రాంగ్గా టీ తాగిందని మీకెలా తెలుసు? ఒత్తి పలుకుతూ అడిగింది పల్లవి. అది ఇందాక అంటూ ఏకే చెప్పబోతూ ఉండగా, అక్క నేనే చెప్పాను. ఇందాక ఏమైనా తిన్నావా అంటే టీ స్ట్రాంగ్గా తాగాను అని చెప్పాను. అంతే కదా బాస్, అంతే. నెమ్మదిగా అతని చేతుల్లో నుండి దిగి ఆ ఇద్దరినీ చూస్తూ అంది వేద. వేద, నేను అబద్ధం చెప్పను. ఆ మీరు అబద్ధం చెప్పరు, కానీ నేను చెప్తాను. అప్పుడప్పుడు చెప్తాను, కొన్నిసార్లు చెప్పను. మనం ఇంక వెళ్దామా? పల్లవి వైపు చూసి కంగారు పడుతూ అంది వేద. నా నుండి అర్జున్ని కాపాడాననుకుంటున్నావా? విగ్రహంలో నిల్చుని అడిగాడు ఏకే. అలా కాదు బాస్, నాకు నిజంగానే కళ్ళు తిరిగాయి. నువ్వు నటించావనట్లేదు. అతన్ని ఏదైనా చేస్తానని భయపడ్డావు. ఏకే గొంతులో కోపం వినిపించింది. భయపడ్డ మాట నిజం బాస్, కానీ అతని గురించి కాదు, మీ గురించి. మీ చేతుల్లో ఎవరి ప్రాణం పోవద్దు. ఒకరి ప్రాణాన్ని తీస్తూ మనం పెళ్లి చేసుకోవద్దు. ఏకే కోపంగా దగ్గరకొచ్చి ఆమె మోచేతి దగ్గర గట్టిగా పట్టుకుని, నిన్ను నేను మాత్రమే ప్రేమగా చూసుకోవాలి. నిన్ను బాధ పెట్టేవాడిని కూడా నేనే అవ్వాలి. నీకు నాకు మధ్య ఎవ్వరొచ్చినా వాడిని చంపేస్తాను అంటూ వేదాన్ని సున్నితంగా దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దిచ్చి వదిలిపెట్టాడు. అదే సమయానికి నివేద ఇంకా ఇంటికి చేరుకోలేదని నిర్మల ఎదురు చూస్తూ ఉంది. అక్కనెందుకు వదిలేసొచ్చావు? కేశవాని కోపంగా అడిగింది. లేదమ్మా, పల్లవి అక్క కనిపించింది. ఇద్దరూ కలిసి గుడికి వెళ్తామన్నారు. నన్ను వెళ్ళిపోమ్మన్నారు. అందుకే వచ్చేశాను. అప్పుడే మేఘ అక్కడికొచ్చింది. అమ్మమ్మ, నివ్వి మా ఇంట్లోనే ఉంది. అమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇదిగో ఈ మామే నాతో ఆడుకుంటానని అబద్ధం చెప్పి వచ్చేశాడు. కేశవ వైపు గుర్రుగా చూస్తూ చెప్పింది మేఘ. నిర్మలాకి నిశ్చింతగా అనిపించింది. నాన్నింట్లో లేడా అడిగింది.
రాత్రికొస్తా అన్నారు. సరేలే, నివ్విని త్వరగా రమ్మను. ఇంతవరకు అన్నం తినలేదు. లేదమ్మమ్మ, మా ఇంట్లో తినేసింది. నిర్మలాకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి తుర్రుమంది మేఘ. పల్లవి చెప్పమన్నట్టుగానే చెప్పినందుకు భుజం మీద చరుచుకొని తన్ని తానే మెచ్చుకుంది మేఘ. రాఘవయ్య ఎదురొచ్చాడు. ఏంటి మేఘ బంగారం, ఏం ఘనకార్యం చేసింది? ప్రేమగా అడిగాడు రాఘవయ్య. ఏం లేదు, ఈ మేఘ ఎప్పుడూ మంచి పనే చేస్తుంది. ఎవ్వరూ మెచ్చుకోరు. అందుకే నన్ను నేనే మెచ్చుకుంటున్నాను. అయితే అబద్ధం చెప్పిందనమాట. నేనింటికెళ్ళి చూశాను. నివ్వి అక్కడ లేదు. నాలుక కొరుక్కుంది మేఘ. అక్కడే ఉండాలే. మంచం కింద చూశావా? చెంప మీద చిన్నగా గిల్లుతూ తాతనే అల్లరి పెడుతున్నావా? నివ్వి ఎక్కడుంది? మీ అంకులింట్లోనా? ఎవరికీ వినపడకుండా చెవులో చిన్నగా అడిగాడు రాఘవయ్య. మేఘ కన్ను గీటింది. ఈ సీక్రెట్ మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఎవరికీ చెప్పొద్దు. గుసగుసగా చెప్పి పరుగు తీసింది. రాఘవయ్య నవ్వుకున్నాడు. గుడిలో మంచినీళ్ళ కోసం వెళ్ళిన అర్జున్ మెట్లు దిగి కిందకొస్తూ ఉండగా, అది వేదాన్ని తీసుకుని ఏదైనా హోటల్కి వెళ్ళండి, మీరు వెళ్ళండి అంటూ కంగారుగా వేదాన్ని ఏకేని అక్కడి నుండి పంపించేసి అర్జున్కి ఎదురొచ్చింది పల్లవి. మీరొచ్చారా? సంతోషం. నివేదాకెలా ఉంది చూసారా? కంగారు పడుతూ అడిగాడు అర్జున్. హా, నివ్వికి బానే ఉంది. ఇంటికి తీసుకెళ్లాను. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది. అమ్మకిదంతా చెప్పొద్దు, కంగారు పడుతుంది. ఏమి అనుకోనంటే ఇప్పుడు వెళ్ళిపోండి, మనం రేపు మాట్లాడుకుందామా? పల్లవి చెప్పి అర్జున్ని కూడా అక్కడి నుండి పంపించేసింది. ఏకే వేదాని టౌన్లో ఉన్న ఓ పెద్ద హోటల్కి తీసుకొచ్చాడు. ఎప్పుడు సరిగ్గా తినవు, ఈ జ్యూస్ తాగు అంటూ జ్యూస్ అందించాడు. అప్పుడే తన మొబైల్ రింగ్ అవటంతో బయటికి వెళ్ళాడు ఏకే. అంతా పూర్తయింది బాస్. అవతల మాట వినపడగానే ఏకే మొహం వెలిగిపోయింది. అదే సమయానికి అవతల అర్జున్ మొహం వాడిపోయింది. ముందు నువ్వు నాకు పియ్యేగా ఉన్నావు, ఇప్పుడు నేను నీకు పియ్యేగా ఉన్నాను వెక్కిరిస్తున్నట్టు అని వేదాకి ఎదురుగా కూర్చున్నాడు ఏకే. అలా ఏం లేదు బాస్. అప్పుడే సర్వర్ రాగానే ఇద్దరికి ఏం కావాలో ఆర్డర్ చేశాడు ఏకే. వేద ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ చెప్పలేకపోతుంది. అర్థమైన ఏకే, ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా ఆర్డర్ చేస్తావా? కావలసినవి చెప్పు, దాని గురించి ఇంతగా ఆలోచించాలా? ఎప్పుడు తిండి అది తప్పితే ఇంకేం లేదా? అది కాదు బాస్, మొత్తం ఎప్పుడు ఇక్కడే ఉండిపోతే అక్కడ పనంతా ఆగిపోతుంది భయపడుతూనే చెప్పింది వేద. ముందు మాట చెప్పు. తిండి అది అది అంటే ఏంటి? తలదించుకుని ఇబ్బందిగా అటూ ఇటూ చూస్తూ కళ్ళు తిప్పింది. సరే, అదంతా వద్దు కానీ ఎప్పుడెళ్దాం మరి? పనంతా ఆగిపోతుంది. వెంటనే తలెత్తి చూసింది. ప్రతిసారి అలా చూడకు, తినేస్తాను. నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. మీ అమ్మేమంటుంది? నీకు అర్జున్నిచ్చి పెళ్లి చేస్తానంటుందా? అడిగాడు ఏకే. అసలు అర్జున్ పేరు తలుచుకోవాలంటేనే భయం వేసింది. ఏమీ మాట్లాడకుండా అలానే చూసింది వేద. ఎందుకు కంగారు పడతావు? నువ్వేమన్నావని నేను అడగట్లేదు, మీ అమ్మ ఏమంది అంటున్నా. అప్పటికీ వేద ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా ఉంది. సరే, ఆ జ్యూస్ తాగి టిఫిన్ తిను. చేతిలో ఉన్న జ్యూస్ చూడగానే ఆ రోజు ఏకే జ్యూస్ గురించి మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. అది మొత్తం తాగితేనే ఇక్కడి నుండి వెళ్తాము అంటూ ఉండగా ఏకే మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. ఓకే, పూర్తయిందిగా, ఆ తర్వాత నేను చెప్పినట్టుగా చెయ్యండి చెప్పి కాల్ కట్ చేశాడు. తిరిగి వెళ్తున్న అర్జున్ ఫోన్ రింగ్ అయింది. అందులో మాటలు విని విసుగ్గా మొహం పెట్టాడు. ఇప్పుడు టౌన్కి వెళ్ళాలా అని కాసేపు ఆలోచించి ఓకే వస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. హోటల్లో టిఫిన్ చేస్తున్న ఏకే ఒక్కసారిగా హుషారుగా కనిపించటం ఎందుకో వేదాకి అర్థం కాలేదు. నీకు సరిగ్గా తినడం కూడా రాదా అంటూ చిన్నపిల్లల్ని కసురుకున్నట్టు కసురుకొని వేదా బుక్కని టిష్యూతో తుడిచాడు. మళ్ళీ సరదాగా ఏడిపించాలనిపించింది. చేతిలో ఉన్న టిష్యూ కావాలనే కింద పడేసి జారిపోయినట్టు నటించాడు. నెమ్మదిగా వేళ్ళని పెదాల వరకు తీసుకొచ్చి చిన్నగా ఒత్తి సన్నగా గీత గీస్తున్నట్టు మెడవంపుల్లోకి తీసుకొచ్చి చెవి వెనకాల చక్కెలి గింతలు పెట్టాడు.
ఏకే ఆమెకి చాలా దూరంగా ఉన్నాడు, కానీ చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. బాస్, ఇది హోటల్. అవును, అందుకే రకరకాల రుచులు ఒక్కసారి టేస్ట్ చెయ్యాలనిపిస్తుంది. కెన్ ఐ ట్రై వన్ మోర్? మీరిదంతా కావాలనే చూస్తున్నారు. నేను వెళ్ళిపోతాను. ఏడుపు మొహం పెట్టేస్తూ అంది వేద. నేను నిన్ను తినకూడదంటే ఆ పక్కనున్న దోశ మొత్తం తినాలి. ఇలానే కూర్చున్నావనుకో, ఇంతే చేస్తాను. త్వరగా తిను అన్నాడు ఏకే. ఆలస్యం చేయకుండా తీసుకొచ్చినవన్నీ గబాగబా తినటం మొదలుపెట్టింది. నిజానికి ఏకే అలా మాట్లాడుతూ ఉంటే ఒక్క కిస్ అయితే ఏమైంది, మరో హగ్ అయితే ఏమైంది అంటూ తన మనసు కూడా పోరు పెడుతూ ఉంటుంది. పెళ్లి కాకపోయినా ఏకే ఆమెని తన భార్యగా ఫిక్స్ అయిపోయాడు. అందుకే పెళ్ళైన మగవాడు ఆకలితో ఉన్నట్టు, ఆమె వంక ఆశగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వేద ఏమీ చెయ్యలేకపోతుంది. మనసులు కలిస్తే చాలు, పెళ్ళవసరం లేదు, ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండాలి అనుకుంటాడు ఏకే. భార్యాభర్తల బంధానికి గట్టి పునాది పెళ్ళి అనుకుంటుంది వేద. వేద మాటకి కట్టుబడున్నాడు ఏకే. అందుకే ఒక్కోసారి ఏకేకి నచ్చినట్టుగా ఉండాలి అనిపిస్తుంది వేదాకి. అలా ఆలోచిస్తూనే టిఫిన్ పూర్తి చేసింది. పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి కాల్ రావటంతో అర్జున్ టౌన్కి వెళ్ళాడు. అతని స్నేహితుడిని తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి చేరుకున్నాడు. సారీ అర్జున్, మీ పాస్పోర్ట్ మరో 3 నెలలు జామ్ అయింది. కెనడాలో జాబ్కి మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. మరో 3 నెలలు ఇండియాని విడిచి ఎక్కడికి వెళ్ళలేరు. వెంటనే అర్జున్ వీపీకి కాల్ చేశాడు. ఏంటి అర్జున్, ఏం జరిగింది? అంతా బాగేనా? వీపీ అడగగానే అర్జున్ జరిగిందంతా చెప్పాడు. ఇదంతా వాడి పనే. చక్కగా ఒక్కచోట కూర్చుని మన ప్లాన్ అంతా తారుమారు చేశాడు. చూడర్జున్, నువ్వేమి కంగారు పడకు. సాధ్యమైనంత వరకు వేదాతో పెళ్లి త్వరగా జరిగిపోవాలి. వెంటనే ఊరెళ్ళి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి కొప్పించు. వీపీ చెప్పిందంతా విని ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికొచ్చాడు అర్జున్. అవతల వైపు వీపీ కోపంగా, ఏకే, ఈసారి నిన్ను ఎలాగైనా గెలవనివ్వను అంటూ గట్టిగా అరిచాడు. టిఫిన్ పూర్తి చేసిన వేదాకి కళ్ళు తిరిగినట్టుగా మత్తుగా అనిపించింది. మత్తుగా ఉండే ఆయుర్వేదం మందుని వేద తాగే జ్యూసులో కలిసేలా చేశాడు ఏకే. మాట్లాడుతుంది, కానీ ఏదో లోకంలో ఉన్నట్టు మగతగా మాట్లాడుతూ నెమ్మదిగా పక్కకి వాలిపోబోయింది. ఏకే వచ్చి పట్టుకున్నాడు. ముందుగానే హోటల్లో రూమ్ బుక్ చేశాడు ఏకే. మత్తులో ఉన్న వేదాన్ని తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. ఆ తర్వాత తన నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఆచరణలో పెట్టాలి అనుకున్నాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.